We have taken a decision as a party that 400 acres, which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరపున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. గడిచిన ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ప్రజల అవసరాల గురించి, ఆర్థిక వనరులను సమకూర్చాలనే ఒక ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నియోపోలిస్లో ల్యాండ్ అమ్మినా, బుద్వేల్లో ల్యాండ్ అమ్మినా, మోకిలలో ల్యాండ్ అమ్మినా, హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు కొన్ని వేల ఎకరాలు ఆక్షన్కి పిలిచి ఆక్షన్ చేసినాను కూడా సరే, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యంతరం కానీ, లేకపోతే ఈరోజు మీరు అమ్మితే భవిష్యత్తులో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తామనే ఒక ఐడియాని కానీ, ఒక ఆలోచన కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదు. ఎవరు ప్రజల పక్షాన ఆలోచన చేస్తున్నారు, ఎవరు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే మంచిది. కేటీఆర్ గారు ఎందుకంటే అయ్యా దయచేసి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడకండి. ప్రజల అవసరాల రీత్యా ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులను టేకప్ చేయడం జరుగుతుంది. వాటికి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మీ వంతు పాత్ర మీరు పోషించండి. ఏమైనా పాజిటివ్ ఆలోచనలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఉంటే చేయండి. ఏమైనా అనుమానాలు కానీ, ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోండి, తప్పులేదు. ప్రతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చేటట్టుగా గూగుల్స్ ప్రచారం చేయడం అనేది మానుకుంటే కేటీఆర్ గారు బాగుంటుందని చెప్పేసి నా ప్రత్యేకమైన విన్నపం.